హలో అండి, నా పేరు సందీప్. సందీప్ అనాలిసిస్ 27 ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం అనేది జరిగిందండి. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చేసి 1 year కంప్లీట్ అయిన దాని గురించి సక్సెస్ మీట్ అనేది మాట్లాడడం జరిగింది. దానిలో కొన్ని వ్యాఖ్యలు అనేది చేయడం అనేది జరిగిందండి, కొన్ని కామెంట్స్ అనేది చేయడం అనేది, దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. టాపిక్లోకి వెళ్ళిపోదాము. మెయిన్ గా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అనే దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ వచ్చేసి తను చెప్పింది, తన స్పీచ్ లో చెప్పింది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఏదైతే పెన్షన్స్ గురించి చెప్పడం అనేది జరిగిందండి. పెన్షన్స్ 4,000 రూపాయలు అనేది ఇస్తున్నామని చెప్పడం అనేది జరిగింది కూటమి ప్రభుత్వం. ఇది కరెక్టే అండి, పెన్షన్స్ అయితే పెంచడం అనేది జరిగింది. దీంట్లో ఒక ప్రాబ్లం అనేది ఉందండి. ఏదైతే 5 లక్షల పెన్షన్లు అనేది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు తీసేయడం అనేది జరిగింది. దాని గురించి కూడా చెప్పుంటే బాగుండేది. ఇంకో విషయం ఏంటంటే, ఏదైతే మనం పెన్షన్స్ ఇస్తున్నాం కరెక్టే, దీనివల్ల చాలా మందికి తగ్గిన విషయాన్ని కూడా చెప్పుంటే బాగుండేదని నాకు అనిపించింది. దీంట్లో పవన్ కళ్యాణ్ గారు ఏమైనా కానీ పెన్షన్స్ ఇవ్వడం అనేది, ఎక్కువ పెంచడం అనేది మంచి విషయంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వచ్చేసి అన్నా క్యాంటీన్ గురించి చెప్పారండి. అన్నా క్యాంటీన్ ప్రజలందరికీ కూడా ఇది మంచి స్కీమ్ లాగా నేను అనుకుంటానండి. ఎందుకంటే ప్రజలకు 5 రూపాయలకి అన్నం పెట్టడం అనేది మంచి విషయంగా నేను భావిస్తాను. ఇంకో విషయం ఏంటంటే, 5 రూపాయలకి ఈ మధ్య ఏం రాదండి, కానీ అన్నం పెట్టడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. అది ఏ ప్రభుత్వం చేసినా నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తానండి. ఎందుకంటే ప్రజలకి అన్కండిషనల్ గా పెట్టడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఈ అన్నా క్యాంటీన్ వల్ల చాలా మంది పేద ప్రజలు ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మంచి స్కీమ్ గా నేను భావిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మధ్యాహ్న పథకం గురించి డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకం గురించి మాట్లాడినారు. మెయిన్ గా డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకం వచ్చి, ఇది ఆల్రెడీ మధ్యాహ్న పథకం అనేది గవర్నమెంట్ స్కూల్లో ఎప్పటి నుంచో ఉంది. ఇది ఫస్ట్ టైం నుంచి కాదు, కానీ ఇంతకు ముందు నుంచి ఉంది. ఇది దాని పేరు మార్చడం అనేది జరిగింది అంతే, డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న పథకం అని. మంచి విషయం అండి ఇది కూడా, ఎందుకంటే ఆమె కూడా మంచి గొప్ప వ్యక్తి. ఆమె కూడా ఏదైతే గోదావరి జిల్లాలో వాళ్ళ ఇంటికి వచ్చి అన్నం పెట్టమని ఎవరు అడిగినా కానీ కంపల్సరీగా డొక్కా సీతమ్మ గారు తన ఆస్తులన్నీ కూడా పోయినా కానీ అన్నం అనేది వండి పెట్టేది. తన బతుకున్నంత కాలం అనేది అన్నం అనేది వండి పెట్టేదండి ప్రజలకి. చాలా గొప్ప విషయంగా నేను ఆ పేరు పెట్టడం అనేది మంచి విషయంగా నేను అనుకుంటున్నాను. తర్వాత వచ్చేసి గ్యాస్ గురించి చెప్పారండి. ఏదైతే 1,59,00,000 మందికి గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, దాని గురించి మాట్లాడారు. కానీ దీంట్లో ఒక ఫ్లా ఉందండి. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో ఏంటంటే, వాళ్ళకి అందరికి అందుతున్నాయి సబ్సిడీ అమౌంట్. ఇప్పుడు ప్రభుత్వం అనేది 500 రూపాయలకి గ్యాస్ కనెక్షన్ ఇస్తామని చెప్పారు. కానీ ఏదైతే ఫస్ట్ మొత్తం పేమెంట్ అనేది కట్టాల్సి వస్తుంది జనరల్ గా, కానీ సబ్సిడీ అమౌంట్ ఇస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 500 రూపాయలు అంటే ఇప్పుడు 900 ఉంది కదా గ్యాస్, ఆ 900లో ఇప్పుడు ఏం చేస్తారు, 400 అనేది మీకు సబ్సిడీ అమౌంట్ వస్తుంది. ఇప్పుడు సంవత్సరానికి 8-9 గ్యాస్వి ఏవైతే ఈ సబ్సిడీ గ్యాస్ అనేది ఇస్తారు సంవత్సరానికి. కానీ దీంట్లో ప్రజలకి అంత కరెక్ట్ గా అందుతుందా అంటే, బడ్జెట్ ఏమో 850 కోట్ల ఎంతో పెట్టారు ఇప్పుడు బడ్జెట్, ఏది గ్యాస్ ఏపీ గవర్నమెంట్ అనేది. ప్రజలకి ఆ సబ్సిడీ అనేది అందట్లేదు. ఇది పవన్ కళ్యాణ్ గారు క్రాస్ చెక్ చేసుకొని మాట్లాడుంటే బాగుండేది. ఎందుకంటే ఏదైతే ఇచ్చిందో అది మాత్రమే మాట్లాడినారేమో అనిపించింది తప్ప, దీనిలో క్రాస్ చెకింగ్ అనేది పవన్ కళ్యాణ్ గారు చేయలేదని నాకు అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే, దీనిలో క్రాస్ చెక్ చేసుకొని మాట్లాడుంటే ప్రజలకి మంచిగా ఉండేది అనిపించింది. మనం కూడా అబద్ధాల్లో ఒక భాగం అయితే కరెక్ట్ కాదనిపించింది ఈ విషయంలో. ఇంకా నెక్స్ట్ మాట్లాడింది ఏంటంటే, ఏదైతే తల్లికి వందనం గురించి మాట్లాడారండి. తల్లికి వందనం స్కీమ్ అనేది ఇప్పుడు ఇంప్లిమెంట్ అయిపోయిందని మాట్లాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తల్లికి వందనం స్కీమ్ అనేది ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. జస్ట్ నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. 5వ తారీఖు నుంచి ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పారు. 60 లక్షల మందికి ఇంప్లిమెంట్ అవుతుంది అనేది కూటమి ప్రభుత్వం అనేది చెప్పిందండి. ఎంతమంది పిల్లలకున్నా అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పారు. ఇంకోటి ఎంత వచ్చేసి 13,000 రూపాయలే ఇస్తామని చెప్పారు. దీన్నే వ్యతిరేకించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కూటమి ప్రభుత్వం వాళ్ళే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమ్మ ఒడి స్కీమ్ తో 13,000 రూపాయలు ఫస్ట్ ఇయర్ వచ్చేసి 15,000 ఇచ్చారు. దాని తర్వాత మెయింటెనెన్స్ అనేది 2,000 తీసేయడం అనేది జరిగింది. దాన్ని వ్యతిరేకించిన కూటమి ప్రభుత్వం 15,000 ఇస్తా అని చెప్పి అది ఇంకా ఇయ్యలేదు. ఇయ్యకముందే మీరు చెప్పేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏదైతే పథకం ఉంది కదా, పథకం అనేది
ఇంకా ఇంప్లిమెంట్ గాంధీ మేము చేసేసామని చెప్పడం అనేది అదొక ఫాల్స్ అండి, తప్పది. ఎందుకంటే మనం ఏదైతే చేసామో దాన్ని మాత్రమే చెప్తే బెటర్. నేను గ్యాస్ విషయంలో కూడా ప్రజలకు కొంతమందికి అందలేదు, అది పూర్తి స్థాయిలో కూడా అందలేదు. అందక ముందుకే నేను ఇది చేశాను అది చేశాను అని చెప్తే ప్రజలు నమ్మరు బేసికల్గా. అది గుర్తుపెట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారు క్రాస్ చెకింగ్ అనేది ముఖ్యమండి. అదే నేను ఎప్పుడు కూడా చెప్పేది ఏంటంటే క్రాస్ చెక్ చేసుకోవాలి, కరెక్ట్ ఫిగర్స్ ని మనము తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే వచ్చేసి ఎప్పుడైనా కానీ మన కరెక్ట్ ఫిగర్స్ లేకపోతే మనం ప్రాబ్లం అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు క్రాస్ చెక్ చేసుకొని మాట్లాడుంటే బాగుండేదని నాకు అనిపించింది ఈ విషయంలో. ఇంకో విషయం అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే ఈ కూటమిలో విడదీయడానికి ట్రై చేస్తున్నారు కొంతమంది అని అంటున్నారు. దీంట్లో నేను చెప్పాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఎవరు విడదీయాలని అనుకోరండి. ఎందుకంటే ఏ సర్వే అయినా ఇచ్చింది, ఏవైనా కానీ చెప్పింది ఏంటంటే బెటర్మెంట్ ఆఫ్ పార్టీ గురించి చెప్పుండొచ్చు నాకు తెలిసినంత వరకు అయితే. నిజంగా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు చెప్పింది కరెక్టే అనిపించింది నాకు కూడా. ఎందుకంటే నేను కొన్ని సర్వేస్ చూశాను, నేను ఇంకొంతమంది కూడా మాట్లాడడం నేను చూశాను. చూసిన దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే బూత్ లెవెల్ కమిటీస్ కానీ జనసేన పార్టీ వేసుకోవట్లేదు. ఎస్, కరెక్ట్ లెవెల్లో బూత్ లెవెల్ కమిటీస్ జరగట్లేదు గ్రౌండ్ లెవెల్లో. ఒక ఎవరైతే బయట పార్టీ నుంచి తెచ్చుకోవడం అనేది నిజం కాదా? నిజమే కదా. మన 21 ఎమ్మెల్యేస్ గెలిచిన దాంట్లో కూడా 2-3 ఆటోమేటిక్ గా తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకున్నారు. ఆల్రెడీ వాళ్ళు యాక్చువల్గా తెలుగుదేశం క్యాండిడేట్లనే వీళ్ళు తీసుకున్నారు బేసికల్ గా, అది మనం చెప్పాలంటే అది నిజమే కదా. ఇంకోటి ఏంటంటే ఇంకో విషయం నాకు తెలిసినంత వరకు అయితే పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం అనేది ఇప్పుడు ఉంది. దాన్నే చాలా మంది మీడియా వాళ్ళు కానీ ఎవరైనా కానీ చెప్తున్నారు తప్ప విడిపోమని ఎవరు కూడా చెప్పలేదు. ఇప్పుడు నెక్స్ట్ టైం కంటెస్ట్ చేయాలనుకున్నా, ఒక 60 స్థానాల్లో కంటెస్ట్ చేయాలనుకున్నా నువ్వు జనరల్ గా నీ క్యాండిడేట్స్ అనే వాళ్ళు ఉండాలి కదా. జనరల్ గా వేరే పార్టీని తీసుకోవడం వల్ల ఉపయోగం ఏముంది, నీ రాజకీయం ఏంది? అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కొత్త రాజకీయాన్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్న పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే కొత్త క్యాండిడేట్లను తీసుకొచ్చడం నీ ప్రధాన లక్ష్యం. ఇప్పుడు ఏదో పాత క్యాండిడేట్లను తీసుకుని వస్తే వాళ్ళు ఎలా కరప్షన్ చేసి ఉంటారు, వాళ్ళు కరప్షన్ చేసి నీ పార్టీలోకి వస్తున్నారు. అలా తెలుగుదేశం పార్టీలో కొంతమంది వస్తున్నారు. వీళ్ళందరూ కూడా కరప్షన్ చేసి వచ్చేదానికి నువ్వు చెప్పిన దానికి అసలు సంబంధం ఉండాలి కదా జనరల్ గా. దాని ఒకసారి మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఎవరు విడదీయాల్సిన అవసరం లేదండి. జనరల్ గా నేను చెప్తున్నాను, అసలు మన తెలుగు రాష్ట్రాల్లో కూటములకి అసలు జనరల్ గా అధికారం ఇవ్వరు. ఇది ఫస్ట్ టైం, నాకు తెలిసినంత వరకు ఫస్ట్ టైం జరిగింటది ఈ కూటమికి అధికారం ఇవ్వడం అనేది. ఎప్పుడైనా కానీ మహాకూటములకి అధికారం అనేది జనరల్ గా మన తెలుగు రాష్ట్రాలు ఇవ్వరు. ఎప్పుడైనా కానీ సింగిల్ మెజారిటీ ఉన్న వాళ్ళకే ఎక్కువ ఇస్తారు. ఇప్పుడు అయినా కానీ తెలుగుదేశం పార్టీకి సింగిల్ మెజారిటీ ఉన్నా కానీ జస్ట్ ఇది కూటమి మొత్తం అందరు కలిసిపోయినారు కాబట్టి కూటమికి అధికారం పెద్దగా ఇవ్వరు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మెయిన్ గా ఏంటంటే లాస్ట్ టైం ఒక మొమెంటం వచ్చిందండి, దాన్ని కన్సాలిడేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం అధికారంలో ఉన్నప్పుడే కన్సాలిడేట్ అనేది చేసుకోలేకపోయినాం అనుకోండి, నెక్స్ట్ టైం ఎట్లా చేసుకుంటావు? అధికారం లేనప్పుడు నువ్వు కన్సాలిడేట్ చేసుకోనికి ఉండదు. ఎందుకంటే వేరే పార్టీలు అన్ని కూడా తొక్కడానికి ట్రై చేస్తాయి, ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ అయినా అటు ఏ పార్టీ అయినా కానీ వేరే వాళ్ళ పార్టీని ఎదగాలని చూడరు కదా. వాళ్ళ పార్టీని వాళ్ళు ఎదగాలని చూస్తారు, నీ పార్టీని ఎందుకు పెంచాలని చూస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ పిఠాపురంలోనే ఉందండి. తెలుగుదేశం పార్టీ ఏమన్నా వర్మని ఎంకరేజ్ చేయకుండా ఉన్నారా? గ్రౌండ్ లెవెల్లో ఎంకరేజ్ చేస్తున్నారు. ఎంకరేజ్ చేసి ఏం చేస్తున్నారు, అవి మాట్లాడిపిస్తున్నారు. నెక్స్ట్ టైం నేనే క్యాండిడేట్ అని ప్రచారం కూడా చేస్తున్నారు. ఆయన నెక్స్ట్ టైం ఏం చేస్తాడు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో విభజించగానే ఏమంటాడు, ఇంటర్నల్ గా రెబల్ గా నించోబెడతారు పవన్ కళ్యాణ్ గారి మీద. అవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా మనము రాజకీయం అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒట్టిగా మనం వేగ్గా మాట్లాడుకుంటూ ఎవడు నాశనం చేయాల్సిన అవసరం లేదు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు ఎన్ని కూటములు కలిసినా కానీ అది పెద్ద ఉపయోగం ఉండదు. ఈ మొన్న వచ్చిన ఎన్నికల్లో మీకు చాలా వరకు ఓసీస్ అందరూ కూడా సాలిడ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు కదా. నెక్స్ట్ టైం ఓసీస్ అందరూ కొంచెం టర్న్ అయ్యారు. ఇప్పుడు వైసీపీ సైడ్ కొంచెం టర్న్ అయింది నాకున్న సమాచారం అయితే. కొంచెం రెడ్డిస్ లో కానీ కొంచెం ఏదైతే కాపులలో కూడా కొంచెం టర్నింగ్ అనేది కనపడ్డది. కొంచెం ఒక 5-6% టర్నింగ్ అనేది కనపడ్డది. లాస్ట్ టైం సాలిడ్ గా వెళ్ళి పడ్డాయి. అది లేనప్పుడు ప్రాబ్లం అయితే ఇప్పుడు 40% ఓటింగ్ వచ్చిందండి వైసీపీ పార్టీకి. ఆ ఓటింగ్ అనేది ఇప్పుడు పెరిగే స్థితిలో ఉంది తప్ప తగ్గే స్థితిలో లేదు. ఇప్పుడు కూటమికి తగ్గే స్థితిలో ఉంది. అది 10% డిఫరెన్స్ వచ్చేటట్టుంది తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే లాస్ట్ టైము ఏదైతే కాంబినేషన్ ఓట్స్ పడినాయో అవి ఈసారి పడే సిచ్యువేషన్ లేదు కదా. మన పథకాలు కూడా అంతంత మాత్రంగానే చేస్తున్నారు తప్ప ఒక పెద్దగా చేసినట్టుగా ఏం లేదు. అన్ని మీడియాలో ప్రచారం తప్ప బేసికల్ గా ఏం జరగట్లేదండి. ఇది పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోవాలి.
ఏంటంటే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడారు. లా అండ్ ఆర్డర్ లో ఎవరండి చేస్తుంది? గ్రౌండ్ లెవెల్లో కూటమి నాయకులు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. దాన్ని ప్రశ్నించే దానికి లేకుండా వైసీపీ చేస్తున్న నథింగ్ అండి. ఏదో అక్కడక్కడ ఇక్కడిక్కడ కొన్ని జరుగుతున్నాయి తప్ప అసలు కూటమి నాయకులు చేస్తున్నంత అరాచకం ఎవరు చేస్తలేడు. నాకు తెలిసినంత ఆర్గనైజ్డ్ గా అటాక్స్ అనేది జరుగుతున్నాయి తెలుసా మీకు. గ్రౌండ్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ లేకపోతే క్రాస్ చెక్ చేసుకొని మానిటరింగ్ సిస్టమ్ ని పెట్టుకోండి. అంతేగాని ఇట్లా మాట్లాడి ప్రజలే విశ్వసించే స్థితిలో లేకుండా చెప్పడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపించింది. మనం రియాలిటీలో ఉండాలి. మన రియాలిటీ లేకుండా ఎవడో చెప్పిండో ఎవడో చేసిండని కాదు, మనకంటూ ఒక వ్యవస్థని చేసుకుంటే బెటర్. ఎందుకంటే మనము ఎవడో చెప్పింది మనం నమ్మితే అది కరెక్ట్ కాదు. మనకంటూ ఒక ఇంటెలిజెంట్ వ్యవస్థ ఉండాలి. నాయకులు కాదు చెప్పు, నాయకులు వాడు వర్షన్ వాడు చెప్తాడు, ఒకటి వర్షన్ ఒకటి చెప్తుంటాడు, అది వేరే విషయం. నీ సొంతంగా ఇంటెలిజెంట్ వ్యవస్థ ఉండాలి. వాళ్ళని క్రియేట్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి రావు. క్రాస్ చెకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు ప్రతి వీడియోలో పవన్ కళ్యాణ్ గారికి నేను ఇదే విషయం చెప్తుంటా. ఏ విషయమైనా జరిగింది చెప్పండి, అంతేగాని జరగబోతుంది అంటే జరగచ్చు జరగకపోవచ్చు. తల్లికి వందనం స్కీమ్ ఉంది, అది ఇంకా జరగలేదు, దాన్ని చెప్పేసారు, అది కరెక్ట్ కాదు. నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉందండి, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్